హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూస్తున్నట్లయితే మార్చి 15వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్టులు వేకెన్సీస్ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే మనకు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 52,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్స్ చూస్తున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 29,000 అయితే శాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 27,000 అయితే శాలరీ ఉంటుంది. అలాగే పారామెడిక్ కమ్ అసిస్టెంట్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసినట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే మనకు మెడికల్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ రిజిస్టర్ విత్ టీజీ నర్సింగ్ కౌన్సిల్ ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నర్సింగ్ ఆఫీసర్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ రిజిస్టర్ విత్ టీజీ నర్సింగ్ కౌన్సిల్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ చూస్తున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎంఎల్టీ డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ ఈ కోర్సులో ఏ కోర్స్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పారామెడిక్ కమ్ అసిస్టెంట్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. దీనికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మనకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఓన్లీ మిమ్మల్ని మార్క్స్ని బట్టి ఎలా సెలెక్ట్ చేస్తారనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాలన్నమాట. www.manchirela.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఐడిఓసి కాంప్లెక్స్ నర్సాపూర్ మంచిర్యాల ఈ ప్లేస్కి అయితే మీరు అడ్రస్ అయితే పోస్ట్ చేయాలన్నమాట. రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఒకవేళ మీరు మార్చ్ 19 లోపు అది చేరలేకపోతే వాళ్ళకైతే సంబంధం లేదు, రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి 19వ తేదీ లోపు మీరు అప్లికేషన్స్ అయితే వాళ్ళకైతే పంపించాలన్నమాట రిజిస్టర్ పోస్ట్ ద్వారా. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ మేము ఆల్ ద ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ గాను మార్క్స్ మేము అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ కౌన్సిల్ ఇవన్నీ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే ఒకవేళ ఎక్స్ సర్వీస్ వాళ్ళు అయితే ఎక్స్ సర్వీస్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రైవేట్ స్టడీ మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నా కూడా ఈ జాబ్కి అయితే అయితే స్టడీ సర్టిఫికేట్ రాయాలన్నమాట. అలాగే పిహెచ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఒక ఫోటో కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. లేదంటే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.